హలో వ్యూవర్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఫైనలీ మా గణేష్ని అయితే తీసుకురానికి వెళ్తున్నాం. సో నాగోల్లో అయితే గణేష్ని బుక్ చేసినాం అండ్ అక్కడికి వెళ్ళి అయితే తెచ్చేసుకోవాలి. సో మదన్ అయితే వెహికల్ తీసుకొచ్చిండు, కార్ తీసుకొస్తా అంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన అండ్ అన్నడు అయితే తీసుకొచ్చిండు. సో లక్కీని అయితే బైక్ పైన వెళ్తున్నాం. అండ్ చూసుకోండి, ఇక్కడ అందరం వచ్చేసినాం. మా వానర సైన్యం మొత్తం, వివేక్ కూడా ఉన్నాడు ఇక్కడ. కొబ్బరికాయ కోసం ఆయన అరే వివేకానంద్ ముందే పేరు సో ఫైనలీ స్టార్ట్ అయిపోయినాం. కొబ్బరికాయ కూడా తీసుకొని చలో ఈ వ్లాగ్ అయితే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మనము ఆల్మోస్ట్ ఈ బగాయత్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో వయా ఉప్పల్ నుండి అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఈ టైంలో. అండ్ ఈ రూట్లో నుంచి వెళ్తే మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ట్రాఫిక్ ఉండదు, ప్లస్ రోడ్ కూడా బాగుంటుంది. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ నైట్ అయిపోయింది, మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినాం. సో ముందుకెళ్ళి రైట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే మన రాహుల్ కళాకార్ షెడ్ అయితే ఉంటుంది. అండ్ లక్కీ నేనైతే బైక్ పైన వెళ్తున్నాం. సో కార్లో అయితే పట్టలేదన్నమాట. ఇక్కడ చూసుకోరి ఖాళీ రోడ్లు, బాగుంటుంది ఈ రోడ్ల నుంచి వెళ్తే. అండ్ ఫస్ట్ లేట్ ఎందుకు అయిందంటే సో బిల్ అయితే మర్చిపోయినారు అన్నమాట. అండ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళి బిల్ అయితే తీసుకొని వచ్చేసినాం. మేము ఆల్మోస్ట్ నందనవనం దగ్గర ఉన్నప్పుడు కాల్ చేసి చెప్పినారు సో బిల్ ఇంట్లో ఉండని. అండ్ అక్కడికి వెళ్ళి అయితే బిల్ తీసుకొని వచ్చేసరికి మాకు లేట్ అయిపోయింది. సో ట్రాఫిక్ కూడా ఫుల్ ఉండే అసలు. ఇక మనమైతే వెళ్తున్నాం చూడండి. అండ్ ఇక్కడ మనకైతే బండిలో పెట్రోల్ లేదన్నమాట. సో ఎందుకైనా మంచి ముందే కొట్టేసి అయితే పెడుతున్నాం, కొట్టిస్తున్నాం బండ్లో. లక్కీ అయితే పక్కన ఉండు, మీటర్ చెక్ చేస్తుండు లక్కీ అంటే. అండ్ మనం షెడ్ దగ్గరకి అయితే వచ్చేసినాం అన్నమాట. చూసుకోరి ఎట్లున్నాయి గణేష్లు, బాబా లిటరల్లీ మాకైతే మస్తు అనిపిస్తుంది అన్నమాట. మా గణేష్ని తీసుకుపోతున్నాం ఫైనలీ. అండ్ ఇక్కడ చాలా పెద్ద గణేష్లు అవుతున్నాయి, ఫుల్ హ్యాపీ. మనమైతే షెడ్ లోపలికి అయితే వచ్చేసినాం. సో వెనకాల కనిపిస్తుంది అదే వచ్చేసినాం గణేష్ ఆగమన్ కోసం. గణేష్ని తీసుకోవడానికి అయితే ఇక్కడ అందరు ఉన్నారు, ఫుల్ యాక్టివ్, ఫుల్ జోష్ మీద వచ్చినాం అందరం. ఇక ఇదే మన గణేశుడు, సేమ్ ఇవే మోడల్స్ ఉన్నాయి చూడండి. మా గణేష్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక మిగతా గణేష్ అనేది చూస్తున్నాం. సో చిన్న పని ఉండే సాయిగాడు అయితే లొల్లు పెట్టుకోవడం ఎందుకో నేను చూపెడతావు. ఇక్కడ రింగ్కి కలర్ వేయలే కింద. సో మార్కెట్ లేరని వాడు కొంచెం గొడవ వేసిండు. సో వాళ్ళైతే వచ్చేసేసారు అండ్ గెట్టింగ్ రెడీ. చిన్న ఫినిషింగ్ టచ్లు అవుతున్నాయి, వాళ్ళైతే వేసేస్తున్నారు ఫాస్ట్గా. చూసుకోవాలి ఇక ఏమవుతుంది అనేది. మన గణేష్ టస్కర్ దేనికి అయితే వెళ్ళారు అన్న వాళ్ళు, DCM అయినా లారీ అయినా. సో తీసుకోవాలి కదా. అండ్ గెట్టింగ్ రెడీ. వివేక్ బ్రో అయితే ఆడున్నాడు బయట, రాజశేఖర్ అని ఉన్నాడు, మధు అన్న సైడ్ అయితే అన్నీ ఉంది బయట. సో చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఈ గణేష్ చూస్తే రియాక్షన్ ఏందో నారపల్లిలో చూడాలి మనం. సో గణేష్కి అయితే చిన్న చేంజెస్ చేపిస్తున్నాం మన వాళ్ళు అయితే. డిస్కషన్ నడుస్తుంది ఇక్కడ. సో రాజన్నతోడు అయితే మాడుతున్నారు, వెంకటేష్ అన్నోడు వచ్చిండు అండ్ మధు అన్నోడు ఎన్నే ఉన్నాడు. లెట్స్ సీ మన గణేష్ ఆగమన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకోరు, ఇదే గణేష్ పెద్దది చేస్తున్నాం. నారపల్లి నాగోల్ గణేష్ లంచు నీకు వచ్చినాం. అండ్ మా గణేష్కి అయితే కొంచెం టైం పడుతుంది ఆగమన్ అంటే స్టార్ట్ కానీ లైక్ లిఫ్టింగ్ చేయడానికి. అండ్ మేమైతే చూస్తున్నాం గణేష్లు. హాయ్ చెప్పరా. హలో అక్కియాడు, ఈ వెనకాల అక్కియాడు మాయమైనట్టున్నాడు. గణేష్ ఆగమన్ రామ్ మందిర్ గణేష్ అయితే ఆగమన్ అవుతుంది. రామ్ మందిర్ గణేష్ మా షెడ్ ఆపోజిట్ ఉంది లిటరల్లీ. స్ట్రైట్ గణేష్ ఆగమన్ అయితే అవుతుంది. పెద్ద గణేష్ వెహికల్ అయితే వచ్చేసింది. DCM పెద్ద వెహికల్ అయితే తీసుకొచ్చారంట అన్న వాళ్ళు. సో పట్టదు కదా. ఇక్కడ సాయిగాడు కూర్చున్నాడు, అవపడతలేడు, నేను చూపెడతాడు అంతా తిరుగుతున్నాడు. ఆర్ట్ సైడ్ శ్రీకాంత్ నరసింహ ఉన్నాడు, లోపల వెంకటేష్ అని అందరు అయితే ఉన్నారు. అండ్ వీఆర్ అబౌట్ టు లిఫ్ట్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఆగమన్ పూజ అయితే నడుస్తుంది, అందరైతే చేస్తున్నారు. ఏదో చేసేద్దాం. जय बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। సో ఈ పయల్ ఆ గణేష్ లేపైతే వీటి మీద పెడతారు. సో స్టీల్ రాడ్స్ ఏవైతున్నాయో ప్రాపర్గా ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో రౌండ్ ఉన్నాయో దాన్ని అయితే సెట్ చేస్తారన్నమాట.
బయటికి అయితే తీసుకొచ్చేసాం షెడ్ల నుంచి గణేషుని. అండ్ ఇది మన DCM, దీంట్లో అయితే ఎక్కియాలి. DCM లా ఆల్మోస్ట్ చెప్పినా కదా ఇవి ఉంటాయని, సో ఇవి తీసేస్తారు. మనమైతే ఇట్లా ఎక్కిస్తారనమాట. పడా గణేష్ ఆగమన్, అది కూడా మనదే. ఇలా నాగోల్లా చూసుకోరు ఇక. గణేష్ లిఫ్టింగ్ అయితే అవుతుంది అయినది. సో పై వాళ్ళు అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు క్రేన్ డ్రైవర్ అన్నకైతే. అండ్ DCM అన్న కూడా కొంచెం ప్రాపర్ ఎట్లా పెట్టేసేయాలి ఏంటనేది అయితే మాకు డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. మన వాళ్ళు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఖాళీ బ్యాండ్ కొడుతున్నారు. సాగర్ అయితే బ్యాండ్లు తెచ్చిండు. ట్రక్ లో ఎక్కిస్తున్నాం. లోపలికి అయితే ఎక్కినారు 2-3. అండ్ లక్కీ కూడా ఎక్కేసిండు అనుకుంటా. లక్కీ కూడా ఎక్కిండు. సో మదన్ కూడా ఎక్కుతున్నాడు. పెద్ద గణేష్ ని మన నారపల్లికి అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాం ఫైనలీ. సో ప్రాపర్ గా సెట్ చేయాలి, మాకు ఇది మెయిన్ టాస్క్. అండ్ ఇక్కడ చేసిన తర్వాత అండ్ అక్కడ చెట్ల తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి, అది పెద్ద టాస్క్ అన్నమాట. ఇక్కడ అందరు ఉన్నారు అండ్ వెనకాలకైతే తీసుకెళ్తున్నారు, గుంజుతున్నారు. అక్కడ తగులుతుంది తొండంగా అయితే తగలకుండా చూస్తున్నాను. అండ్ క్రేన్ డ్రైవర్ కి అయితే ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. కాకపోతే లిటిల్ బిట్ రిస్కీ. అండ్ వెనకలకైతే ఉరిగి పెట్టేస్తున్నాం. వెనకలకు పెట్టేస్తున్నాం. ఆల్మోస్ట్ రైట్ సైడ్ తొంగిపోయింది. అండ్ మా మెయిన్ టాస్క్ ఏంటంటే కొంచెం ఇటు సైడ్ జరగాలి గణేష్ ని, మధ్యలో సెట్ అయిపోతాడు. సరే నేను చూపిస్తా ఒకసారి. సో మన గణేష్ అయితే చూసుకోవచ్చు. DCM కి హైట్ డబల్ ఉన్నాడు వినాయకుడు. నేను చెప్తున్నా లిటరలీ చాలా హైట్ అవుతున్నాడు. అండ్ ఆ క్రేన్ చూసుకోండి, క్రేన్ తోనే క్రేన్ ఇంకా హోల్డ్ చేసి ఉంది, ఎందుకంటే మనకు కొంచెం ప్రాపర్ సెట్ చేయాలి. సో అట్లా ప్రాబ్లం కాకూడదు అని అయితే పెట్టారనమాట. అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి అప్లోడ్ చేస్తారు తొందరనే. సో చూడు మంచిగా బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఫైనలీ మన గణేష్ని అయితే DCM లోపల ఎక్కిచ్చేసినాం. అండ్ మనమైతే స్టార్ట్ అయిపోయినాం. సో నారపల్లికి ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద గణేష్ ఆగమా అయితే ఉంది రావుల కలగడ. సో గణేష్ అయితే బగాయత్ రోడ్ క్రాస్ అవుతుంది. బగాయత్ రోడ్. సో ఇది వచ్చేసి ఉప్పల్ రోడ్, ఉప్పల్ టు వచ్చే నారపల్లి వరంగల్. అండ్ గణేష్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసిండు. సో తీసుకెళ్తున్నాం మేము. ఇక్కడ ఉప్పల్లి బస్ స్టాప్ అయితే ముందు రైట్ సైడ్ ఉంటది. ఇక్కడ అయితే ఆపినాం, కవర్ అయితే కప్పేద్దామని. వెనకాల వెహికల్ అన్న వాళ్ళ ఓన్లీ వెహికల్ పోతుంది, మన ముందైతే బండి. సో ఎస్కాట్ చేస్తున్నాం. ముందు నా బండి ఉంటది, మధ్యలో గణేశుడు ఉంటాడు, వెనకాల వెహికల్ అయితే ఉంటది అనమాట. శ్రీనాథ్ ఉన్నాడు, నరసింహన్న, మధు అన్న అయితే లోపల కూర్చురు. అండ్ ఇక్కడ వెహికల్ ఆపినాం. ఆల్మోస్ట్ ట్రాఫిక్ చూసుకోరు, మెల్లమెల్ల మూవ్ అవుతుంది. అండ్ పైన అయితే కప్పమని చెప్పినాం. సో కప్పేస్తున్నారు. కవర్ అయితే నీట్గా కప్పేసేయాలి. లక్క్యాడ్ మేమైతే లిటరల్ ఒక సెటప్ పెట్టినాం. నేను ముందు పైకి అయితే ట్రై చేస్తాను. లక్క్యాడ్ అయితే వెనకాల బ్యాండ్ కొడతాడు, వెనకాల వినాయకుడు వస్తాడు, వెనకాల ఆ వెహికల్ వస్తుంది. సెట్ మేమైతే మంచి సెట్ చేస్తే కవర్ కూడా కప్పేసేసినాం. సో అఖిల్ అయితే పైన ఉండు, అఖిల్ సాయిడు ఇట్లా ఉన్నారు. దప్ప ఫాస్ట్ అనేది వేసేస్తున్నారు. మళ్ళీకి అయితే వచ్చేసాడు అన్నమాట. ఇగో తీసుకొస్తారు, ఈ పక్కన ఆపండి. మనిషిని అయితే తీసుకొస్తున్నాం. లిటరలీ చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. కర్రలు అయితే చెట్లు అయితే బాగా తగులుతున్నాయి. అండ్ పైన అయితే ఉన్నారు అంకుల్ శ్రీరామ్ ఉన్నాడు, అఖిల్ ఇంకో అన్న అయితే ఉన్నాడు. లక్కీ బ్యాండ్ కొడుతున్నాడా. లిటరలీ ఇట్స్ ఏ బిగ్ టాస్క్ ఫర్ అస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 18 feet ఉంటాడు మొత్తం కింద నుంచి టాప్ టు బాటం. హైట్ అయితే 18 feet వరకు ఉంటాడు. బట్ ఇక చూసుకోవాలి మనం కూడా, పైన తగులుతుంది కొంచెం చూసుకొని అయితే జాగ్రత్తగా తీసుకురావాలి. లిటరలీ ఐ వాస్ కవరింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్. అండ్ చూసుకోరు మనలో ఎవరు లేపుతారు, కర్రలు చాలా తగులుతాయి వైర్లు అక్కడ పైన. అంటే ఈ చెట్టుని జరిపితే మనకు వైర్ కి అయితే తగులుతుంది. సో వైర్ కి తగలకుండా గణేష్ అయితే ఫాస్ట్ తీసుకొస్తున్నాం. ఇక్కడ బాంబులు కాల్చున్నాయి, బాంబులు కాల్చుకున్నాయి. ఆల్మోస్ట్ మండపం దగ్గరికి వచ్చేసింది. క్రేన్ వచ్చేసింది. గణేష్ అయితే లిఫ్టింగ్ చేయాలి, చూసుకోరి మనం. ఇది వచ్చేసి క్రేన్, ఇక్కడ చూసుకోరి. కరెక్ట్ పైకి అయితే ఎక్కిన బెల్ట్ వేద్దామని, క్రేన్ బెల్ట్. క్రేన్ కి సో గణేషునికి బెల్ట్ అయితే వేస్తారు కదా. ఒక్క నిమిషం, గణేషుని బెల్ట్ వేసాక ఇది క్రేన్ మన కింద నుంచి బెల్ట్లు అయితే తీసి అటాచ్ చేయాలి పైన కొండికి. సో అట్లా లేపనీకి ఉంటుంది. బట్ బెల్ట్ సరిపోలే, మనం అయితే ఎక్స్ట్రా బెల్ట్ అయితే అడిగినాం.
సో తీసుకురాని వెళ్ళినాను అయితే అక్కడ కిందనైతే కొలుస్తున్నారు. సో సిమెంట్ బ్రిక్స్ మీద పెట్టాలి కదా, గణేషుని కింద పెట్టలేం పుడదలా. సో సిమెంట్ బ్రిక్స్ అయితే సేమ్ గణేష్ వెడల్పు ఎంత ఉందో దాన్ని బట్టి పెట్టేసి అయిపోతుంది. సో అన్ననైతే దానికి సంబంధించిన కొంచెం ఎక్విప్మెంట్ అని చెప్పిన కదా తీసుకొస్తుండు, తీసుకొచ్చి అటాచ్ అయితే చేసేస్తుండు. అంటే దీన్ని ఆ పైన చెప్పిన కదా పైన వాటికైతే వేసేసి అన్న మొత్తం లేపుతారన్నమాట. సో ఐరన్ బెల్ట్స్ తోటి ఉంటాయి, అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ టైప్ ఇది ఉంటుంది కదా అడిగి చేసేసి. అండ్ మాకైతే బెల్ట్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయింది. సో ప్రాపర్గా అందలేదు. అన్న అయితే ఎక్కేసిండు, ఎక్కి ఈ కొండీలు ఉన్నాయి కదా వీటికైతే అటాచ్ చేసేసిండు అనమాట. ఇట్లా వేసిన తర్వాత లేపుతారు. ప్రాపర్గా వీటిని సెటప్ చేయాలి. కొంచెం చేస్తున్నాను లిటరలీ కష్టం, చేతులతో అంతా పట్టుకొని కొంచెం ప్రాపర్గా పెట్టేసేయాలి. టైం 11 గణేషుని పెట్టేసి అయిపోయింది. ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాను. షార్ట్స్ ఓపెన్ పెట్టేది గణేషుని పెట్టేస్తున్నాను.